రాజ్యాంగ నిర్మాణ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మహారాజకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ సూచనతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గండేపల్లి బాబీ, పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, పెద్దపాటి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బోనుదేవ, సామరౌతు లలిత, లంకా వెంకటలక్ష్మి, చింతాడ నీలవేణి, వజ్రపు వీరేష్, బత్తిన రాజశేఖర్, ముమ్మిడి శ్రీనివాస్, ఉలువల భూషణం, కండవిలి చిన్నలోవరాజు, అరిగెల రాజా, పైల రమేష్ నాయుడు, డాక్టర్ సమరం, మోయినుద్దీన్, జవహర్ అలీ తదితరులు పాల్గొన్నారు. నాయకులు, వార్డు కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షులు అందరం కలిసి మా ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్కి ఘనంగా నివాళులు అర్పించి ఈ దేశానికి ఆయన చేసిన సేవలు, ఈ దేశ రాజ్యాంగాన్ని రచించడంలో ఆయన చూపించిన శ్రద్ధ, ఆయన ముందు చూపు, ఈరోజు ఈ రాజ్యాంగ పదవుల్లో మేము అందరం కొనసాగుతూ ఉన్నామంటే ఇది ఆయన పెట్టిన భిక్షగా మరొక్కసారి ఆయన చేసిన, ఈ దేశానికి చేసిన సేవల్ని, మన దేశం యొక్క ప్రజాస్వామ్యంగా నడవడానికి సహకరించిన రాజ్యాంగాన్ని, ఆ స్ఫూర్తిని గుర్తు తెచ్చుకుని ఆయన బాటలో మేము అందరూ నడవాలని చెప్పి ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన సేవల్ని అందరూ కూడా ఘనంగా కొనియాడడం జరిగింది. వంగగీత గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా అంబేద్కర్ గారి 69వ వర్ధంతి ఇక్కడ మన మధ్యన కౌన్సిలర్లు, చైర్మన్ గారు, అలాగే మన లేడీ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్, అలాగే ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నిజంగా అలాంటి మహనీయుడు, రాజ్యాంగం రచించిన వ్యక్తి ఈ రాజ్యాంగాన్ని అమలుపరచడం, అది మన అందరూ కూడా దాన్ని సార్థకత చేసుకుంటాం, ఈ విధానాల్లో నడుస్తుందంటే అలాంటి మహానుభావులు ఏర్పరిచిన బాటే, రూటే. మరి దీన్ని మన భావితరాలందరూ కూడా మరి ఆయన ఏదైతే మనకి రాజ్యాంగం రాసి మనకి అంకితం చేశారో దాన్ని అనుసరిస్తూ మన యువత, మన భావితరాలు కూడా మరి అనుసరించాలని మేము ఈ విధంగా చెప్తా ఉన్నాం. ప్రపంచ మేధావి, రాజ్యాంగాన్ని రచించాడు అని చెప్పుకోవడానికే తప్పించి రాజకీయ నాయకులు కొన్ని విషయాల్లో ఇంకా ఆ విశక్త చూపింతా ఉన్నారు. వర్ధంతులు, జయంతులు చేయడం తప్పించి ఆయన ఆశయాల్ని అమలు చేయట్లేదు. చాలా చోట్ల ఇంకా అక్కడక్కడ దళితుల మీద జరుగుతున్న అరాచకాలు ఇంకా చూస్తూనే ఉన్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ రాజకీయ నాయకులు గుర్తించుకోవాలి ఈ విషయంలో. ఇక ప్రజలు ఆయన ఇచ్చిన హక్కులను వినియోగించుకోవటం లేదు. ఆ రాజకీయ సమయంలో వాళ్ళు పెట్టే ప్రలోభాలకి లొంగి ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళకే లోబడి కార్యక్రమాలు చేస్తున్నారు తప్పించి ఈ రోజు కూడా ఆయన ఇచ్చిన హక్కుల్ని మీరు సద్వినియోగం చేసుకోలేదనేది నా ఆలోచన. 80% ఉన్న ఈ దళిత వర్గం ఇంకా అణగారి వర్గానికనే ఉంది. మీరు కూడా గుర్తించుకోవాలి, ఈ రాజ్యాంగం కల్పించింది మనం ఎదగడానికి, ఆ మహనీయుడు మనకు కల్పించింది, దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు అనేది నేను అనుకుంటున్నాను.